వాళ్ళందరూ ఎక్కడున్నారు? ట్రూ, దట్స్ ట్రూ అండి. గతంలో వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెల్లూరు పర్యటన కావచ్చు, విజయవాడ పర్యటన కావచ్చు, ఇంకో చోట ఎక్కడ గుంటూరా వెళ్ళింది, గుంటూరు ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసులు, చిత్తూరు బంగారుపాళ్యం, ప్రతి చోట కూడా పోలీసులు విపరీతమైన ఆంక్షలు విధించారు. కొన్ని చోట్ల కందకాలు వేశారు. నిన్న ఒక నెల్లూరు దగ్గర ఒక విచిత్రం చెప్పనా, నెల్లూరులో మీరు చెప్పినట్టుగా ఆయన పోతున్న రూట్ లో జనాలు వస్తారు, కందకాలు తవ్వారు. చాలా చోట్ల పోలీసులు మమ్మల్ని జనాలు ఆపి రోడ్డు మీద లాఠీచార్జ్ చేశారు. కానీ ఎందుకో పోలీసులు ఎక్సెప్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉండే ఆఫీసర్స్ తప్ప, అంటే ఎస్పీ అండ్ డిఎస్పీ ఏసీపీ తప్ప, నిన్న అంటే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కదిలినప్పుడు ప్రజలు వస్తున్న విధానాన్ని చూసి పోలీసులు కూడా శాంతియుతంగానే సో వస్తున్న జనాన్ని గందరగోళపరచకుండా వాళ్ళు కూడా ఎందుకు తగ్గారు తెలుసా? వాళ్ళకి స్మెల్ వినపడుతూ ఉంది, తెలుస్తూ ఉంది. రేపు రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పటి నుంచి మనం ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైనా చెప్తే గందరగోళంగా లాఠీ కర్రెత్తుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే రేపు మన మీద కర్రెత్తుకుంటారేమో అన్న భయంలోకి ఈరోజు వెళ్ళిపోయి నిన్న పోలీసులు కూడా చాలా వరకు మాతో సహకరించారు. మీ సాక్షిగా నేను ఈరోజు పోలీసులను కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. ఆఫీసర్స్ దే కేమ్ టు నో వాట్ ఈస్ పబ్లిక్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతమంది వేల మంది జనం 3 జిల్లాలకి రోడ్డు ప్రాంతంలో ఉన్న జనం వస్తూ ఉంటే వాళ్ళందరూ తోసేసుకోవాలి, 5 గంటలకు వెళ్ళొచ్చు. కానీ ధర్మాన ప్రసాద్ గారు ఫోన్ చేసి చెప్పిన సమయానికి ఇదిగో టైం అయిపోతా ఉంది, మీరు అర్జెంటుగా రావాలంటే ఉన్న ఆ కొద్ది దూరమైనా సరే ఒక 15 నిమిషాల్లో పోవాల్సిన దానికి కొన్ని వేల మంది జనం ఉన్నప్పుడు వాళ్ళందరినీ తోసేసుకొని పోవటం ఒక ఎత్తు, నో డౌట్ పోవాలి. కానీ అక్కడ ఫ్యామిలీ ఉంది, అక్కడ నాయకులు ఉన్నారు. ఇంతమంది జనాన్ని తోసేసుకొని పోయే కన్నా అంటే పోవచ్చు. కానీ జనం ఏమాత్రం వదలనటువంటి పరిస్థితుల్లో, అంటే జనం మధ్య చిక్కుకొని పోయినటువంటి అభిమానుల మధ్య చిక్కుకొని పోయిన జనం, మా అభిమానిగా ఒక నాయకుడుగా జైల్లో ఉన్నటువంటి ఆయన కోసం వెళ్ళాం. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే నిజంగా పోయినట్టయితే మనసుంటే మార్గం ఉండదు అన్నట్టుగా ఈ జనాన్ని మొత్తం వదిలేసి, వేల మందిని వదిలేసి వెళ్ళొచ్చు కదా, తర్వాత వచ్చి చూడొచ్చు కదా. ఇది 5 గంటల తర్వాత మాకు ప్రోగ్రామే లేదు, తర్వాత మీరు కూడా జనాన్ని ఉంచారు అక్కడ. కాబట్టి జనం ప్రేమతో, జనం నిజంగా అలా ఆకాశం నిజం వర్షాలు పట్టలేదు, కానీ జనం అనేవాళ్ళు వర్షం లాగా కురిశారు అక్కడ. వర్షాలు ఎందుకు పట్టలేదని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పట్టలేదట. కానీ జనం ఎందుకు వచ్చారంటే జగన్ నాయుడు వస్తున్నారట. జనవర్షం, జనహర్షం అంటారా? ఎస్, మీరే ఎక్సలెంట్ క్యాప్షన్స్ పెట్టగలరు. అయితే మీరు ఇందాక ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు, ఏంటంటే పోలీసుల్లో ఒక మార్పు వస్తుందని. అంటే బహుశా విపరీతంగా వీళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలకు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఇది చట్టపరిధిలో వ్యవహారాలు కాదని తెలిసినా కూడా వాళ్ళు చేసి అలసిపోయే వాళ్ళలో ఒక మార్పు వచ్చిందా, లేదు అంటే ఈ ట్రెండింగ్లో ఉన్నటువంటి దీనికి అనుగుణంగా వాళ్ళు ఇది అవుతున్నారా? ఎందుకంటే అటు ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినప్పుడు ఒక విలేకరు ప్రశ్నిస్తే మిమ్మల్ని పోలీసులు లాక్కెళ్ళారు కదా అని చెప్పానంటే, పోలీసులు లాక్కెళ్ళడమే మీకు కనపడింది, నాకు అతని చెవులో మీరు త్వరగా అధికారంలోకి వచ్చాడు సార్ అని చెప్పాడు అని రాహుల్ గాంధీ అన్నాడు. అంటే సార్, అంటే అన్నిటికీ ఒకే ఒక మంత్రం అండి, ప్రజా ఉద్యమాలు. ప్రజలే అంతిమ నిర్ణేతలు డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో. ఆ ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా త్వరగా రావాలని కోరుకుంటున్నారు. ఎందుకు? ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం టోటల్గా విఫలమైంది. కూటమి ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం మాట్లాడలేని దశలో ఉన్నటువంటి నేపథ్యంలో, ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న నేపథ్యంలో ప్రజా సమస్యల మీద ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకుని ముందుకు కదులుతూ ఉందో, నమ్మకస్తులైనటువంటి వాళ్ళ నాయకుడు జనంలోకి వచ్చిన తర్వాత ఆ నమ్మకస్తులైన నాయకుడిని ఫాలో అవటం ప్రజలు ఎంచుకున్నటువంటి ఏకైక మార్గంగా పోలీసులు కూడా దాన్ని గమనించిన తర్వాత ఎంతమందిని వీళ్ళు అరెస్ట్ చేస్తారు, ఎంతమందితోటి వాళ్ళ ఆజ్ఞలు ఉన్నా ఎంతమందిని కంట్రోల్ చేయగలుగుతారు. కాబట్టి అన్నెసెసరీ ఆజ్ఞలు ఏమైనా ఉంటే వాటిని పక్కన పడేసి న్యాయబద్ధంగానే మనం కూడా ఉందాం. ఎస్, శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నటువంటి వాళ్ళని మనం ఎక్కువగా పూసుకోవాల్సిన అవసరం లేదు అనే దశలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రాహుల్ గాంధీకి మీరు చెప్పిన పోలీస్ ఆఫీసర్ చెవులు ఏదైతే చెప్పాడో, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు నేను చెప్పినట్టుగా ఎక్సెప్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉండేటటువంటి డైరెక్ట్ ఆదేశాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు తప్ప, దానికన్నా బిలో ది బెల్ట్ అన్నట్టుగా బిలో ది హైరార్కీ వాళ్ళందరూ
జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ప్రజలు కదులుతున్న విధానం, ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, కందకాలు తీయకూడదు, లాఠీ చార్జ్ చేయకూడదు, ఈయన మీద అనవసరమైన కేసులు పెట్టకూడదు అనే దశలోకి వాళ్ళు వెళ్ళిపోయి ఈ రోజు కాస్త ఆగారు. ఇట్ డజంట్ మీన్ దట్ మాకు సహకరిస్తున్నారని మేము చెప్పదలుచుకోలేదు, మేము అనుకోవట్లేదు. పోలీసులు వాళ్ళ ఉధృతమైనటువంటి వాళ్ళ విధానాన్ని, బాడీ లాంగ్వేజ్ని కాస్త తగ్గించుకున్నాడు. దాని మీద నిన్న నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆ శ్రీకాకుళం పర్యటనలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం దాకా గమనించినట్టు ఒక అంశాన్ని మాత్రమే మీ దృష్టికి తీసుకొచ్చాను. అందుకే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంత నిన్న అసలు అంతమందిని ఆర్గనైజ్ చేసేటటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పోతుంటే మా పార్టీ కూడా లేదు. కానీ ఆటోమేటిక్గా జనం తరలి వస్తున్న విధానంలో వాళ్ళు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆకుండా పోయాడు అనుకోండి, ఇట్ విల్ బికమ్ ఏ బ్యాడ్ టు అస్. ఇంత మాసెస్ తోసేసుకున్నట్టు ఒక నాయకుడు వెళ్తాడా? అంతెందుకండి, బాధపడే వాళ్ళు ఎన్టీ రామారావు గుర్తు చేసుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం పోవాలంటే ఎన్ని గంటలు పెట్టింది? ఆయన ఈ రోజు ప్రోగ్రాం 2 రోజుల తర్వాత చేసినప్పుడు కదా. అంటే ఏంటి, జనం రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర తర్వాత రాజశేఖర రెడ్డి గారు జనం కదిలితే ఎంతమంది వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర కానీ సంకల్ప యాత్రలో మాకు ఈ రోజు ప్రోగ్రాం రేపు సాయంత్రానికి కూడా కంప్లీట్ కాలేదు. అంటే అంతమంది జనం. సో ఈ రోజు మేము ఎంచుకున్నదే పోవాల్సింది ఒక చోటకి, అయినా జనం మధ్యలో వాళ్ళని తోసేసుకొని నెట్టేసుకొని వాళ్ళకి అభివాదం చేస్తూ ముందుకెళ్లే సమయం అయిపోయింది. బట్ ఈజ్ అప్పలరాజు ఈజ్ అవర్ క్యాండిడేట్, అప్పలరాజు అవర్ లీడర్. బయటకు వచ్చింది రేపు నాకు తెలిసి ఈరోజు సాయంత్రానికో రేపు బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి జగన్ గారిని కలుస్తాడు. తన కుటుంబం మొత్తం అక్కడే ఉంది, పార్టీ మొత్తం అక్కడే ఉంది. బొత్స సత్యనారాయణ గారు అక్కడే ఉన్నారు, ధర్మాన ప్రసాద్ గారు అక్కడే ఉన్నారు, ఆ తర్వాత కృష్ణదాస్ అక్కడే, మొత్తం ఆ ఏరియాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అక్కడే ఉన్నారు. సో వెన్ ఎంటైర్ పార్టీ ఈస్ దేర్, ఈ చిన్న వీళ్ళు పుకార్లు పుట్టించేసి జగన్ కావాలనే పోలేదు అంటే అదేదో అంటారు చూడండి, కత్తికి లేని దొరక కందకెందుకని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తున్నానండి 99 టీవీ.